కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్ అగ్రహారంలో క్వారీ లారీ డ్రైవర్ పూటుగా తాగి పంచాయతీ తొట్టి రిక్షాను ఢీకొట్టాడు. దీంతో గ్రామస్తులు టిప్పర్లను పోనీయకుండా అడ్డుకున్నారు. అధిక లోడ్తో డ్రైవర్లు తప్పతాగి నడపడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు మండిపడ్డారు. రోడ్డు మీదనే లారీలు నిలిపివేయడంతో ట్రక్కు అంతరాయం ఏర్పడిందన్నారు. ఏదైనా ఓవర్లోడ్ అయితే బాగా బేబత్తుగా వెళ్తున్నారు లారీ వాళ్ళు. కానీ ఏదైనా స్లోగా వెళ్ళమని చెప్తాం. ఆర్గ్యుమెంట్ చేయడానికి మేము ఆపడానికి సరిపోయాం. కానీ విలేదంటే పిల్లలు తండ్రి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే యాదో జరిగిన దానికి ఎవడైనా అన్నా సరే రెస్పాన్సిబుల్ ఎవరు అవుతాడు చెప్పండి. అది ఏదైనా జరిగిన ప్రమాదం ఎవడకన్నా మీ పిల్లలు మా పిల్లలైనా సరే ఎవడో రెస్పాన్సిబుల్ అవుతాడు చెప్పండి. అవునా కదా? దానికి ఏం కాదు, అట్లా మేము వెళ్ళొద్దని అంటలేదు, జాగ్రత్తమని చెప్తున్నాం. వాడు అంతగా అయితే డ్యూటీ చేసిపోతే ఏదైనా సరే పడుకొని వెళ్ళమని చెప్పు, డ్యూటీ చేసుకోమని చెప్పండి. అంతేకాని ఏం కాదు. డ్రైవర్ ఏమో డ్రింక్ చేసి ఉన్నారు. అది నిజంగా పరిస్థితుల్లో ఏ పిల్లలు ఉన్నా సరే ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎవరు వాడరని చేస్తాడు, ఏదో డొనేషన్ ఇచ్చేస్తా అంటాడు, 5 లక్షలు ఇచ్చేస్తా అంటాడు. ఎవరికాళ్ళు ₹1,00,000 మనకి ఎవడంటాడు మేము వెళ్ళద్దా అంటే జాగలమని చెప్పేస్తున్నాడు. దానికి ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం చెప్తాను అంటున్నాం. ఇప్పుడు ఏదైనా ఓవర్లోడ్ అయితే బాగా బేబత్తుగా వెళ్తున్నారు లారీ వాళ్ళు. కానీ ఏదైనా స్లోగా వెళ్ళమని చెప్తాం. ఆర్గ్యుమెంట్ చేయడానికి మేము ఆపడానికి సరిపోయాం. కానీ విలేదంటే పిల్లలు తండ్రి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే యాదో జరిగిన దానికి ఎవడైనా అన్నా సరే రెస్పాన్సిబుల్ ఎవరు అవుతారు చెప్పండి.